నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీహార్లో కొనసాగుతున్న 4వ విడత పోలింగ్. 7 జిల్లాల పరిధిలో 55 స్థానాలకు ఓటింగ్. హైదరాబాద్లో ఈసీ క్షేత్రస్థాయి పరిశీలనలో కొత్త నిజాలు. నోటీసులు ఇవ్వకుండానే ఓట్లు తొలగించారని బాధితుల ఫిర్యాదు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ. పోలింగ్ కేంద్రాల వద్ద మార్పులు చేర్పులకు అవకాశం. ఒకేసారి రుణమాఫీ, త్వరలో కరువు మండలాల ప్రకటన. ఈటీవీ ముఖాముఖిలో వ్యవసాయ మంత్రి పోచారం వెల్లడి. తీవ్రవాద దాడుల బాధితులకు భారీగా పరిహారం పెంపు. హోంగార్డులకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. సూర్యాపేటలో జోరుగా గంజాయి విక్రయాలు. కళాశాల విద్యార్థులే లక్ష్యం. పిల్లల భవితపై తల్లిదండ్రుల ఆందోళన. స్థిరాస్తి రంగానికి మంచి రోజులొచ్చాయన్న జైట్లీ. సర్కార్ ప్రోత్సాహాలపై ఆధారపడొద్దని నిర్మాణ సంస్థలకు సూచన. రష్యా విమాన దుర్ఘటనలో ఉగ్రవాద కోణంపై దర్యాప్తు. ఒకరోజు సంతాప దినంగా ప్రకటించిన పుతిన్.